ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. పడుకున్నాడా? సారీ అండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను, కానీ తప్పని పరిస్థితి. హర్ష గారు, నేను ఆలోచిస్తుంది నా గురించి కాదు, మాధవి గురించి, మీ మావయ్య గారి గురించి. ఈ ఇంట్లో ఉన్న వాళ్లే కాదు, ఆ కన్న తండ్రిని కూడా మన నాటకంతో మోసం చేస్తున్నాము అనిపిస్తోంది. మీ అమ్మ నాన్నలకి తమ కోడలంటే ఎంత అభిమానమో, ఆ తండ్రికి మాధవి మీద అంతకు మించిన ప్రేమే ఉందని విశ్వనాథం గారి మాటల వల్ల నాకు అర్థమైంది. ఒకవేళ మాధవి లేదు అనే చేదు నిజం తెలిస్తే అందరి గుండెలు ఒక్కసారిగా ముక్కలైపోతాయేమోనని భయం వేస్తోంది. నేను తన తల్లిని అనుకొని అనుక్షణం అంటి పెట్టుకుని ఉండే నాని ఏమైపోతాడు ఊహించడానికే ధైర్యం చాలడం లేదు. తప్పనిసరైనా మనం చేస్తోంది మాత్రం క్షమించరాని తప్పే. రాణి గారు, మీరు ఎంత బాధపడుతున్నారో అంతకు మించిన బాధ నాలోనూ ఉంది. కానీ ఏం చేయను, ఒక్కసారి అబద్ధం అనే పులి మీద స్వారీ చేయడం మొదలుపెట్టాక మన చేతుల్లో ఏదీ ఉండదని మీకు కూడా తెలుసు. అన్నీ తెలిసే మనం చేస్తున్న ఈ పాపానికి ఫలితం ఏమిటో నిజాలు బయటపడ్డ రోజు జరగబోయే పర్యవసనాలు ఎలా ఉంటాయో కూడా అర్థం కావట్లేదు. చూసారా, మీ కొడుకు తన ఫ్యామిలీ ట్రీని ఎంత ఇష్టంగా బొమ్మగా గీశాడో. నాని నేనే అని ఎంతో గొప్పగా రాసుకున్న ఈ పసివాడికి అమ్మే లేకపోతే ఎలా బతుకుతాడండి? ఏం చేస్తాం, అమ్మని కోల్పోయిన దురదృష్టం వాడిది. భార్యని పోగొట్టుకున్న దౌర్భాగ్యం నాది. మా అందరి మధ్య ఏ తప్పు చేయకపోయినా మానసిక క్షోభ అనే శిక్షని అనుభవిస్తుంది మాత్రం మీరే. అటు చూస్తే భర్త, ఇటు చూస్తే బాధ్యత. త్రిశంకు స్వర్గం లాంటి ఈ సమస్యకి పరిష్కారం ఎప్పుడో. బేటా, చాచా, కసరత్తు బాగా చేస్తున్నానా? బేటా, నా కోసం ఎందుకింత కష్టపడుతున్నావు? ఎందుకేంటి, పోటీలో గెలవాలి కదా. అందరికంటే ఫస్ట్గా రావాలంటే చేతిలో సైకిల్ ఉంటే సరిపోదు, చాలినంత శక్తి కూడా కావాలని చెప్పాడు కదా జాన్ అంకులు. అందుకే చేతులు, కాళ్ళు, పిక్కలు
అన్నీ గట్టిగా ఉండాలనే కదా ఇదంతా చేస్తున్నాను. బేటా నాకెందుకో చాలా భయంగా ఉంది. ఒకవేళ నీకేదైనా జరిగితే మీ వాళ్ళకి తెలియచేయాలన్నా వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో కూడా తెలియదు కదా బేటా. ఏంటి చాచా, సైకిల్ తొక్కుతూ పడిపోతే దెబ్బలే తగులుతాయి, చచ్చిపోను కదా. బేటా వద్దు, అలా మాట్లాడకు. ఏ చచ్చిపోతానని భయమా? చాచా, ధైర్యంగా ఉంటే చావు ఒక్కసారే వస్తుంది, భయపడుతూ ఉంటే చావు భయం నీడలా వెంటాడుతుంది అని శాస్త్రి బాబాయ్ చెప్పారు. అయినా ఏదో కొండ మీద నుండి కింద పడి నేను బ్రతికానని నువ్వే చెప్పావు కదా. అంటే నా ప్రాణం గట్టిదే, అంత తొందరగా పోదులే. నై బేటా నై, నువ్వు ఎన్నైనా చెప్పు. చూస్తూ చూస్తూ నిన్ను ప్రమాదంలోకి నెట్టడం నా వల్ల కాదు బేటా. అయ్యో, ఎన్నిసార్లు చెప్పాలి? అది కాదు బేటా. ఇదిగో ఒట్టేసి చెప్పాక కూడా నువ్వు మళ్ళీ మళ్ళీ అడిగితే నా కోపం వస్తుంది. మా చాచాని గెలిపించాలంటే ముందు నేను గెలవాలంతే. ఏ అల్లా, మేరే బచ్చేకు దువాదో, గెలుపును సాధించే శక్తి నువ్వు. నాన్నగారు కాఫీ తీసుకోండి. మావయ్య గారు తీసుకోండి. అత్తయ్య గారు తీసుకోండి. బావగారు, ఏంటి ఆలోచిస్తున్నారు? కాఫీ తాగండి. మీతో ఒక చిన్న విషయం చెప్పాలి. చెప్పండి మామయ్య. మా దగ్గర మీరు సందేహించడం ఎందుకు? అదే అల్లుడు గారు, మొన్న నాకు జబ్బు చేసినప్పుడు టెస్టులు చేసిన డాక్టర్ గారు మళ్ళీ తిరగబడితే తట్టుకోవడం కష్టం అన్నారు. అన్నయ్య గారు, దయచేసి మీరలా అనకండి. ఆ దేవుడి దయవల్ల మీరు నిండు నూరేళ్లూ ఉండాలి. ఉండాలని ఆశ నాకు ఉందమ్మా, కానీ ఆ పైవాడు రమ్మంటే వెళ్ళిపోక తప్పదు కదా. అలా మాట్లాడకండి నాన్న. అవును బావగారు, మీకు మేమందరం ఉన్నాం. అవసరమైతే ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికైనా మిమ్మల్ని తీసుకువెళ్ళి చూపిస్తాము. చాలా సంతోషం అల్లుడు, కానీ పరిస్థితి అర్థమైనప్పుడు ముందుగానే జాగ్రత్త పడడం మంచిదే అంటారు కదా. అమ్మా మాధవి, మీ అన్నయ్య వ్యసనాల వల్ల ఊళ్ళో మనకున్న 4 ఎకరాల పొలం కాస్త 2 ఎకరాల్లోకి వచ్చింది. బాధ్యత అనేదే లేకపోయినా కొడుకు అనే హక్కుతో వాడు మిగిలిన ఈ 2 ఎకరాలని కూడా హారతి కర్పూరం చేస్తాడనే భయంతో ఆ పొలాన్ని నీ పేరు మీద రాయించాను.